పార్వతీపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర బైపాస్ రోడ్డులో గల టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ చంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే అక్రమాలను ఎదిరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజాక్షేత్రంలో అవినీతిని నిరూపిస్తానని, అవినీతి గురించి ఈ నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసని అన్నారు. అలాగే మాపై బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హలో మిస్టర్ ఎమ్మెల్యే జోగారావు గారు, ఇది పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నా. ఈ చెరువుల్లో ముఖ్యంగా మన దేవుని బంధ దగ్గరికి వెళ్దాం, అలాగే నెల్లి చెరువు దగ్గరికి వెళ్దాం, మొలాసిస్ ఉన్న సీతనాథారి చెరువు దగ్గరికి వెళ్దాం. నువ్వు వస్తే ఎమ్మెల్యేగా బాధ్యతగా నీతో పాటు నేను వస్తా. అక్రమం జరిగిందంటే జేసీబీ తీసుకెళ్దాం, కూల్చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? రేపే తీసుకెళ్లి అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేసేద్దాం. క్రెడిట్ నువ్వే తీసుకో. ఈ శతాబ్దపు నీతి మంత్రులు అని చెప్పుకొని శంకలు గుద్దుకుంటున్న నువ్వు రేపు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవ్వట్లేదు. ఒకవైపు నీ కార్యకర్తలందరూ నిన్ను వదిలి వెళ్తున్నారు, ఇంకోవైపు నిన్ను తిట్టు లేకుండా నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేశాడని చెప్పి నా దగ్గరికి వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో నేను అర్థం చేసుకోగలుగుతాను నీ ఫ్రస్ట్రేషన్ని. నిన్న నీ మాటల్లోనే అర్థమైంది. పర్సనల్ మాట్లాడుతున్నావు. పాలాభిషేకం చేసుకుని నువ్వు, పూలాభిషేకం చేసుకుని నువ్వు, గుర్రాలు బగ్గీలు పల్లకిలెక్కి నువ్వు బాబా అనుకుంటున్నావేమో. నీ కాలు పట్టుకున్నానా నేను? మా నాన్న కోసం, ఈ సర్పంచ్ సీట్ కోసం సిగ్గుందా నీకు? నువ్వు ఎమ్మెల్యే తరహా మాట్లాడుతున్నావా? మా ఊరికి సర్పంచ్ కావాలి అంటే